హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మన ఫ్రీ బ్యూటీ కోర్స్‌లో సబ్జెక్టు అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ఫేస్ తర్వాత హెయిర్‌కి. హెయిర్ కంటే మళ్ళీ హెయిర్ ఫాల్‌కి అలా కాదు. ఫస్ట్ ఇప్పుడు అందరికున్న కంప్లెయింట్ వైట్ హెయిర్. వైట్ హెయిర్ అనేది ఇంతకుముందు ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఒకటే ఉండేది ఆ కంప్లెయింటు. ఇప్పుడు ప్రతి ఏజ్ వాళ్ళకి అంటే 20 ఇయర్స్ వాళ్ళకి, 15 ఇయర్స్ వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ వైట్ హెయిర్ ఉంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హార్మోన్స్ ప్రాబ్లము. మనం తినే ఫుడ్ వల్ల అనుకోండి, మనకుండే స్ట్రెస్ వల్ల అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కంప్లైంట్ అయితే దేనివల్ల వచ్చిందనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ వైట్ హెయిర్ ఒకటే, రెండా, 10, 20 అని కాదు, మినిమం వైట్ హెయిర్ అయితే ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కానీ ఇన్స్టెంట్గా మనకి సొల్యూషన్ మాత్రం డైకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే హెన్నా అనేది ఒక ప్రాసెస్ అనమాట. డై అనుకుంటే ఇన్స్టెంట్గా మనకి పని అయిపోద్ది కాబట్టి సో చాలా వరకు డైకే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఈరోజు మన కంప్లీట్ టాపిక్ ఏంటంటే హెన్నా అనేది మంచిదా, ఎంతవరకు మంచిది, ఎన్ని రోజులు పెట్టుకుంటే మంచిది, అసలు ఏం వాడాలి హెన్నాలో, ఒట్టి హెన్నా వాడితే సరిపోతుందా, ఇంకేదైనా మిక్స్ చేసుకోవాలా, లేదు అంటే డై వాడొచ్చా, డై ఎంతవరకు వాడచ్చు, ఎన్ని రోజులకు ఒకసారి వాడచ్చు, ఇది కంప్లీట్ మన ఫ్రీ బ్యూటీ కోర్స్లో టాపిక్ అనమాట. ఏ వీడియో అయినా సరే మీరు లాంగ్ దాకా చూడండి దయచేసి. నేను ఇది ఒక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పెట్టే వీడియోస్ అన్నీ కొంచెం చూసి నాకు డౌట్స్ క్లియర్ అంటే అడుగుతున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కంప్లీట్ వీడియో కానీ చూస్తే నా వీడియోసు మళ్ళీ అక్కడ నేను ఆన్సర్ పెట్టిందే మళ్ళీ డౌట్ అడుగుతున్నారు. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ వీడియో చూడండి. నార్మల్ వాళ్ళకి ఇది అవసరం లేకపోవచ్చు, ఫ్రీ బ్యూటీ కోర్స్ అన్నాను కాబట్టి ఎవరైతే మనకి బ్యూటీషియన్ కోర్సు చేసుకోవాలి, బ్యూటీషియన్ అవ్వాలి, ఈ వర్క్ వల్ల నలుగురికి మనం హెల్ప్ చేయాలి, మనకు ₹1 రావాలి, అది మంచి ఇదిలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లాంగ్ దాకా చూడండి, ఫాలో అవ్వండి. ఎలా పడితే అలా కోర్స్ అనేది నేర్చుకోకూడదు, ఎలా పడితే అలా సర్వీస్ కూడా క్లయింట్స్కి మనం చేయకూడదు. మనం ఎంత మంచిగా చేస్తామో అదే మనకి మంచి పేరు తెచ్చిపెట్టద్ది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ముందుకు వెళ్ళాలన్నా, ఇంకొక నలుగురికి ఇది తెలిసి హెల్ప్ అవ్వాలన్నా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా కంప్లీట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం హెన్నా గురించే మాట్లాడుకుందాము. ఎందుకంటే మంచి గురించే ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. డై అనేది మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా హెన్నాకి ఎప్పుడు ఈక్వల్ అనేది డై అవ్వదు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హెన్నా పెట్టుకుంటే జుట్టు ఎర్రంగా వచ్చేస్తుంది కదా, హెన్నా పెట్టుకుంటే జుట్టు ఎర్రంగా వచ్చేస్తుంది కదా అని అంటున్నారు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, జుట్టు ఎర్రంగా రావడం ప్రాబ్లమా, తలలో నరాలన్నీ చిట్లిపోయి హెల్త్ ఇష్యూస్ రావడం ప్రాబ్లమ్? మనకి ఏది పెద్ద ప్రాబ్లం చెప్పండి? ఒకటి పెట్టుకోదలుచుకోకపోతే ఏది పెట్టుకోవద్దు, అదే పెట్టుకోవాల్సి వస్తే ఏది పెట్టుకోవాలి? మంచి పెట్టుకోవాలి. మంచి అంటే అది హెన్నానే మంచి. కానీ హెన్నా దగ్గరికి వచ్చేటప్పటికి చాలామందికి డౌట్ ఏంటంటే గోరింటాక్ అంటే హెన్నానే కదా, గోరింటాక్ అంటే కలర్ వచ్చేదే కదా, హెన్నా అంటే చాలామంది నాలెడ్జ్ ఏంటంటే ఎరుపు వస్తుంది, రంగు వస్తుంది, అందుకే కదా హెన్నా పెట్టుకుంటారు అనుకుంటారు. కాదండి, అస్సలు కాదు. హెన్నా అనేది చాలా రకాలు ఉంటాయి. నిజమైతే ఏంటంటే గోరింటాక్ అయినా హెన్నా అన్న ఒకటే, అదైతే నేను అబద్ధం అని చెప్పను. కానీ ఒట్టి హెన్నా పెట్టుకోవడం వల్ల ఏం యూజ్ ఉండదు, అందులో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు, ఇంకా కొంతమంది కంప్లైంట్ రేజ్ అవ్వద్దు అనమాట. ఒట్టి హెన్నా పెట్టుకోవడం అంటే ఒట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే చాలామంది ఇళ్లలో రుబ్బుకొని హెన్నా పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాదు, హెన్నా అనేది మనకి చాలా విధాలుగా పనిచేస్తుంది. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి హెన్నాలో. అంటే కంపెనీలు కాదు నేను చెప్పేది, కలర్ కోసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, హెయిర్ ఫాల్ కోసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, డాండ్రఫ్ ఉందని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఓవర్ హీట్ తలలో ఎక్కువ ఉందని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదా కలర్ డిఫరెంట్ కోసం షేడ్స్ కోసం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఇన్ని రకాల క్లయింట్స్ ఉంటారు మనకి. ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటంటే మీకు హెన్నా దేనికి కావాలనేది ఫస్ట్ మనం క్లయింట్ని అడగాలి. ఓన్లీ కలర్ కోసము అని అంటే ఓకే, అది ప్రాబ్లంలే. అలా అని ఒట్టి హెన్నా పెడదాం అనుకుంటున్నారేమో. ఒట్టి హెన్నా ఎప్పుడు పెట్టద్దు. ఒట్టి హెన్నా వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఒట్టి హెన్నా వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే హెన్నాలో కండిషనర్ హెన్నా వేరు, నార్మల్ హెన్నా వేరు. నార్మల్ హెన్నా ఎలా పెట్టుకోవాలంటే మనకి హెన్నా అనేది టీ డికాషన్లో మనకి ఈ టీ డికాషన్ కలపడం, ఇది అప్లై చేయడం, ఇదంతా ఇంకో వీడియోలో చెప్తాను, మీకు జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను.
హెన్నా అనేది కొంచెం వాటర్ తీసుకొని టీ ప్యాకెట్స్ మనకి క్వాంటిటీ ఎంత కావాలి, ఎంతమందికి కావాలో దాన్ని బట్టి మనకు వాటర్ కూడా మిక్స్ చేసుకొని బాగా మరగనియాలి. ఎలా అంటే సిమ్లో పెట్టి మరగనియాలి. ఆ టీ డికాషన్ పౌడర్ని వాటర్ని మనం పక్కన పెట్టుకొని హెన్నా కలిపేసుకోవాలి. ఆ కలిపేటప్పుడు ఆ వాటరు చల్లగా అయిపోయి ఉండాలి. వేడి మీద కానీ కలిపారంటే అస్సలు కలర్ రాదు, గుర్తుపెట్టుకోండి. టీ డికాషన్ వేడిగా ఉన్నప్పుడు హెన్నా కలపకూడదు, చల్లారిపోవాలి. ఆ టీ డికాషన్ని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ తీసుకొని ఆ హెన్నా పౌడర్ కొంచెం కొంచెం వాటర్ కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ, మరీ లూజుకి కాదు మరీ గట్టికి కాదు, హెన్నా కలుపుకోండి. అది నైట్ నిద్ర చేయాలి. ఎప్పుడైనా హెన్నా అనేది ముందు రోజు నైట్ కలిపి పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ పక్క రోజుకి మనం పెట్టేటప్పటికి వాళ్ళు నార్మల్ హెన్నానే అడిగారు. ఓకే, వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేరు, నార్మల్ హెన్నానే. కానీ మన వంతు బాధ్యత ఏంటి, దాంట్లో పెరుగు వేయాలి పెట్టే ముందు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో పెడతాం, 1 అవర్లో పెడతాం అన్నప్పుడు పెరుగు మినిమం క్వాంటిటీ అంత పెరుగు, ఎగ్ ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ ఎగ్ ఎల్లో కాదు, ఎల్లో వేస్తే భయంకరమైన స్మెల్ వస్తుంది, ఎల్లో కాదు ఓన్లీ వైట్. నిమ్మకాయ హాఫ్ దబ్బైనా సరే కలిపేసి పెట్టేటప్పుడు వాళ్ళకి కలిపేసి కానీ మిక్స్ చేసి మంచిగా తలకి పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇది నార్మల్ హెన్నా ప్రాసెస్. కొంతమంది అది కూడా కలపరు, ఒట్టి హెన్నా టీ డికాషన్ కాసేసి పెట్టేస్తారు. కానీ నేను అలా చెప్పట్లేదు, మీకు మంచిగా చేసుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ హెన్నాలో మనము అంటే మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక 1/4 కిలో హెన్నా ఉంది అంటే ఆ 1/4 కిలోలో కనీసము 250 గ్రామ్స్లో 50 గ్రామ్స్ అయినా సరే క్వాంటిటీ మెంతు పౌడరు, ఉసిరి పౌడరు, మందార పౌడరు, గుంటగరగడాకు ఈ పౌడర్స్ మిక్స్ చేసుకోండి. 1/4 కిలో హెన్నాలో 200 గ్రామ్స్ ఒకవేళ హెన్నా ఉన్న 50 గ్రామ్స్ అయినా సరే ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం హెన్నా కలుపుకునేటప్పుడే నైటే కలుపుకునేటప్పుడే దాంతో ఇది కూడా కలిపేసి పెట్టేసి కండిషనరు నైట్ కానీ ఆపేసుకుంటే నిద్ర చేసేస్తే హెన్నాని పొద్దున కల్లా ఏమవుతుందంటే మంచి కండిషనర్ ప్యాక్లా తయారవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కలపడం వల్ల ఒక్కొక్క పౌడరు ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. మనకి మెంతు పౌడరు ఒకదానికి, మందార పౌడర్ ఒకదానికి, అంటే హెయిర్ ఫాల్ కంట్రోలింగ్కి, హెయిర్ రీగ్రోత్కి, డాండ్రఫ్కి, అన్నిటికీ ఒక్కొక్క కంప్లైంట్కి ఒక్కొక్క పౌడర్ మనకి యూజ్ అవుతుంది. సో మినిమం తక్కువ నేను చెప్పేది ఒక 20 రకాల పౌడర్లు ఉంటాయి, అన్నీ చెప్పట్ల. మెంతు పౌడరు, ఉసిరి పౌడరు, మందార పౌడరు, గుంటగరగడాకు, ఈ పౌడర్స్ మనకు బయట దొరుకుతాయి, ఇవి తెచ్చి పెట్టుకోండి. అదే చెప్పేది, ఇప్పుడు 1/4 కిలో హెన్నాలో 200 గ్రామ్స్ హెన్నా పౌడర్ వేసుకున్న 50 గ్రామ్స్ ఇవనేది పెట్టుకోండి. లేదు అప్పటికప్పుడు మాకు కలుపుకోవడం రాదు అంటే ముందుగా అలా 1/4 కిలో హెన్నా తెచ్చి పెట్టేసుకొని క్వాంటిటీ వైజ్ ముందుగా అన్నీ కలిపి పెట్టేసుకోండి. అలాగా అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆ హెన్నా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చెప్పాను కదా, హెయిర్ రీగ్రోత్కి స్టార్ట్ అవుతుంది, మనకి డాండ్రఫ్ ఉన్నా క్లియర్ అవుతుంది, అన్నిటికీ అనమాట చాలా మంచిది హెన్నా అనేది. ఈ హెన్నా ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఎగ్గు అవి వేసాం కదా, దాంట్లో వేసాం కదా, దీంట్లో వేయకూడదు అనుకోవడం అవసరం లేదు, దీంట్లో కూడా వేసుకోవచ్చు పెట్టేటప్పుడు. ఇవి రెండూ కాకుండా బీట్రూట్ హెన్నా అని వస్తుంది, అది కలర్ డిఫరెంట్ కోసం అడుగుతారు చాలామంది. ఆ షేడ్ కలపడం వల్ల, బీట్రూట్ జ్యూస్ కలపడం వల్ల డిఫరెంట్ షేడ్ వస్తుంది. సో దాన్ని మీరు ఇంకొక టైప్లో కలుపుకోవచ్చు. టీ డికాషన్ని మనము కలుపుతాం కదా హెన్నాకి, దాంట్లో క్వాంటిటీ టీ డికాషన్ క్వాంటిటీ తగ్గించి బీట్రూట్ జ్యూసు, ఓన్లీ జ్యూసు, ఆ జ్యూస్ని కానీ మిక్స్ చేసి నైట్ కలిపి పెట్టేసుకున్నారంటే మీకు ఆ షేడ్ డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇవన్నీ మంచిదే, ఇవన్నీ హెన్నా. ఒట్టి హెన్నా మాత్రం ఎప్పుడు పెట్టకూడదు. ఇవి హెన్నాలో మనకి ఈ ప్రాసెస్లో హెన్నా పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ప్రాసెస్ చూపిస్తాను, ఎలా టీ డికాషన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా కలుపుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అది వేరే వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి, అసలు ఏ కంపెనీ హెన్నా కలపాలి, ఏది కలపాలి, మీరేది వాడతారు, ఇలాగే అడుగుతారు. సో మీకు ఇప్పుడు మినిమము ఒక 3-4 కంపెనీస్ నేను మీకు చూపిస్తాను, ఏ కంపెనీస్ వాడాలనేది వెయిట్ చేయండి. చూడండి, ఇది నేను మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చే కంపెనీ పాకీజా అనమాట. మనకి ప్రతి ఒక్క ప్రోడక్టు బెస్ట్, తక్కువ బెస్ట్, ఇంకా తక్కువ బెస్ట్ అన్నట్టు ఉంటాయి. కానీ ఎవరికైనా నోటెడ్గా హెన్నా అనేది పాకీజా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట.
చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ పాకీజా అనేది మినిమం క్వాలిటీ చాలా బాగుంటుంది. కానీ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒట్టి హెన్నా మాత్రం పెట్టొద్దు. నెక్స్ట్ ఇది కలర్ కోసం అండి. బర్గండి హెన్నా మనకి న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎంత న్యాచురల్ అన్నా కొంచెం అయితే మిక్సింగ్ కలర్స్ వస్తాయి, దాని గురించి కాదు. ఎందుకంటే కలర్ షేడ్ మారాలి కాబట్టి. ఇది కలర్ కోసం అడిగే వాళ్ళకి మాత్రమేనమాట. నెక్స్ట్ ఇదిగోండి కావేరీ కంపెనీ. దీన్ని అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ మినిమం కాకపోతే అంటే మీకు అవైలబిలిటీ దగ్గరలో ఏది దొరికితే అది యూజ్ చేసుకుంటారని నేను చూపించడము. ఇది బయారాస్ న్యాచురల్ హెన్నా, చాలా బాగుంటుంది. మంచి కంపెనీ కూడా. పాకీజా తర్వాత ఇదే మంచి కంపెనీ అని చెప్తాను, నా ప్రిఫరెన్సు. సో ఇది కూడా ఏ హెన్నా అయినా సరే, హెన్నాలో ఒట్టి హెన్నా మాత్రం పెట్టొద్దు. ఒట్టి హెన్నాలో ఏమీ ఉండదు. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక ప్రాసెస్, 2 ప్రాసెస్, 3 ప్రాసెస్ చెప్పాను మీకు. ఆ ప్రాసెస్లో మీకు క్లయింట్ ఇచ్చే డబ్బులను బట్టి, అంటే వాళ్ళు ఎంత మనీ ఇస్తారో మీకు తెలుసు కాబట్టి, కొంచెం మనీ తక్కువ ఇచ్చే వాళ్ళకి డీడికాషన్లో కాసేసి ఆ ఎగ్, మనకి పెరుగు, నిమ్మకాయ పెట్టేసేయండి. లేదు కొంచెం మనీ మనకి మంచిగా ఇస్తారు అన్న వాళ్ళకి ఇలా మెంతు పౌడర్, ఉసిరి పౌడర్, మందార పౌడర్ అన్నీ మిక్స్ చేసి పెట్టండి. అప్పుడు మంచిగా హెయిర్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు డై గురించి మాట్లాడుకుందాం. డై ఎంతోమంది పెట్టుకుంటున్నారు. ఎన్నో వేల కంపెనీస్ ఉన్నాయి డై కంపెనీస్లో. వాటిల్లో కెమికల్ తక్కువ, ఎక్కువ, హై కెమికల్ ఉండేవి చాలా ఉన్నాయి. కానీ డైలో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ డై అవాయిడ్ చేయాలి. అది ఎవరికైనా సరే ఫస్ట్ డై అవాయిడ్ చేయాలి. ఇన్ కేసు సరే మన బ్యూటీషియన్స్ కదా, మన ప్రొఫెషన్ ఇది కదా, సో డై కోసం ఖచ్చితంగా 1-2 రాకుండా అయితే ఉండరు. నేనైతే మ్యాక్సిమం డై అవాయిడ్ చేస్తాను క్లయింట్స్కి. ఎందుకంటే నేనైతే ఇంట్రెస్ట్ చూపించను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అందరికీ కుదరదు. సో డై అనేది కంపల్సరీ మనం పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో పెట్టాల్సి వస్తుంది. సో డైకి వచ్చేటప్పటికి మీరు బ్యూటీషియన్గా ఏం వాడాలి, క్లయింట్స్కి మినిమం మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇప్పుడు సబ్జెక్టు. డై గురించి ఏ కంపెనీ డై మనం బ్యూటీషియన్గా మన పార్లర్స్లో యూస్ చేసుకోవాలి, లేదు క్లయింట్స్ ఒకవేళ లేదు మేము యూస్ చేసుకోవాలి ఇంట్లో అన్నప్పుడు ఎలా యూస్ చేసుకోవాలనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే. దీనివల్ల వాళ్ళకి ఇంత ప్రాబ్లం వచ్చేది, ఇంత ప్రాబ్లం వస్తుంది అంతే. ప్రాబ్లం అయితే ప్రాబ్లమే డై అనేది. దాంట్లో కెమికల్స్ తక్కువ ఉండేవి మనము ప్రిఫర్ చేయాలి కాబట్టి, మనం కూడా బ్యూటీషియన్గా అవసరమైతే పెట్టవలసి వస్తుంది కాబట్టి. సో నేను మీకు దాని గురించి కూడా వీడియో ఇప్పుడు చూపిస్తాను. చూడండి డైలో మనకి ఎక్కువ ఇప్పుడు చాలామంది క్లయింట్స్కి కూడా తెలిసి ఈ కంపెనీ ఫ్రూట్ వెనిగర్ అనమాట. ఇది చాలామంది పర్సనల్గా కూడా చక్కగా తెచ్చేసుకొని వాడుకునేస్తున్నారు. దీంట్లో 2 బాటిల్స్ వస్తాయి మనకి. 2 లిక్విడ్స్ సమానంగా కలుపుకోవాలన్నమాట. అది 1 స్పూన్, ఇది 1 స్పూన్ అన్నట్టు. దీంట్లో కెమికల్ ఉండదా అంటే ఉండదు అని కాదు. ఫ్రూట్ వెనిగర్ అనేది కెమికల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మనం పర్సనల్గా వాడుకునే వాళ్ళు ఇది బాగానే తెచ్చేసుకుంటున్నారు. ఎక్కువ బ్యూటీషియన్స్ కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారనమాట. అంటే దీంతో సైడ్ ఎఫెక్ట్ తక్కువ అనమాట. సో అందుకని కానీ క్లయింట్స్కి అయితే ఫస్ట్ పాయింట్ డైకి తక్కువ ప్రిఫరెన్సే ఇవ్వండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. ఇంకొకటి ఏంటంటే ప్యాకెట్స్. ఈ ప్యాకెట్స్ అనేది కస్టమర్కి సేల్ చేసుకోవడానికి పనికొస్తాయి, లేదా వాళ్ళు కొనుక్కోవడానికి పనికొస్తాయి. కొనుక్కోవడానికంటే ఈ ప్యాకెట్ అని కాదు, ఏ ప్యాకెట్స్ అయినా వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే హెన్నా పెట్టేసుకోండి. ఫస్ట్ ముందు రోజు హెన్నా పెట్టేసుకోండి, పక్క రోజు ఇలాంటి ప్యాకెట్స్ కొనుక్కొని, ఈ కంపెనీ అని కాదు ఇలాంటి ప్యాకెట్స్ కొనుక్కొని మాడు కంటకుండా డైని ఓన్లీ మీకు వైట్ హెయిర్ ఎక్కడుందో తలపైనే కొంచెం కొంచెం అప్లై చేసుకోమని సలహా ఇవ్వండి. దానివల్ల ఏంటంటే రూట్స్కి అంటకుండా ఉంటుంది. డై ఎప్పుడు రూట్స్కి అంటిందంటే వాళ్ళకి వెళ్ళే కొంది ఒక్కసారి 2 సార్లు పెట్టుకుంటే ఏం కాదు, కానీ ఎక్కువ రోజులు డై అలవాటు పడడం వల్ల నరాల ప్రాబ్లమ్స్, కంటి చూపు తగ్గడము, హెడేక్స్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హెన్నా గురించి కానీ డై గురించి కానీ నేను చెప్పింది కంప్లీట్గా వినండి, అర్థం చేసుకోండి. ఒక బ్యూటీషియన్గా మనము ఎక్కువ రోజులు నిలబడాలంటే కొంచెము క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనం ఎంత వర్క్ మన దగ్గర ఉన్నా అది కాదు ఇంపార్టెంట్, క్లయింట్కి కన్విన్స్ చేయడం కూడా మన డ్యూటీయే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.